Good evening, one and all. So, welcome back to our session. So, already in the previous video class sessions, we have discussed about the concept of activity series of the metals, right? So, మనం previous video classes కనుక అబ్జర్వ్ చేస్తే 10th class CBSE కెమిస్ట్రీలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్లో నుండి మనం యాక్టివిటీ సిరీస్ అనే కాన్సెప్ట్ మనం కవర్ చేసుకోవడం జరిగింది. సో యాక్టివిటీ సిరీస్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సో వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇట్ మే బీ ఈ యాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాం. అండ్ అలాగే ఈ యాక్టివిటీ సిరీస్లో కూడా మనకి 3 types ఆఫ్ మెటల్స్ అన్నవి ఉంటాయి. సో వాటి యొక్క క్లాసిఫికేషన్ లైక్ హైలీ రియాక్టివ్ మెటల్స్, మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ అండ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అని 3 types ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద మెటల్ బేసింగ్ ఆన్ ది రియాక్టివిటీ ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి ఒక ఎగ్జాంపుల్, ఒక సూటబుల్ ప్యాటర్న్ కూడా చెప్పుకున్నాం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటది. సో దిస్ is about the topic of activity series, but right now today in this session we are going to discuss about the one of the most important topic which is mainly applicable for getting 2 marks questions in the public point of view and bit paper point of view. One important bit is going to be covered. So the name of the topic which we are going to discuss right now is about the Thermite process. Okay, so what is the name of the topic? Thermite process. Thermite, Thermite. Okay, once again I would like to spell the word Thermite, Thermite. అసలు థర్మైట్ ప్రాసెస్ అంటే అసలు థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి, అందులో అసలు ఏం జరుగుతుంది, సో వాట్ ఈస్ ద మెయిన్ అవుట్పుట్ ఆఫ్ ద థర్మైట్ ప్రాసెస్ అండ్ వేర్ వీ కెన్ అప్లై దిస్ ప్రాసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్, అసలు థర్మైట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద థర్మైట్ ప్రాసెస్, సో అసలు థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి ఈ మెటలర్జికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉంటుంది అనమాట. సో జనరల్గా ఈ మెటల్స్ అన్నవి వాటి యొక్క ఓర్స్ రూపంలో మనకి లభ్యమవుతాయి. అంటే ప్రతి మెటల్కి ఓర్ ఉంటుంది, అది ఏ ఓర్ నుంచి అయితే బయటకు వస్తుందో దాన్ని మనం ఓర్ అంటాం. అలాగే జనరల్గా మనకి ఓర్స్ అన్నవి ఆక్సైడ్స్ రూపంలోను, కార్బోనేట్ రూపంలోను, సల్ఫైడ్స్ రూపంలోనూ మనకి ఎక్కువగా ఈ ఓర్స్ అనేవి మనకి లభ్యమవుతూ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఓర్స్ ఏవైతే ఉన్నాయో ఓర్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్ అండ్ ఓర్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోనేట్ అండ్ ఓర్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫైడ్. 3 different ఫార్మ్స్లో మనకి ఓర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఆ ఓర్ నుంచి మనకి మినరల్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్ని మనం మెటలర్జీ అంటాం. అయితే అందులో నుంచి ఎస్పెషల్గా దీనికి ఒక డిపార్ట్మెంట్ థర్మైట్ డిపార్ట్మెంట్, థర్మైట్ ప్రాసెస్ అంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే థర్మైట్ ప్రాసెస్ అంటే ఎక్కడైతే ఒక మెటల్ ఆక్సైడ్, జాగ్రత్తగా వినండి, మెటల్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో, మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటండి, ఇఫ్ ద మెటల్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఇట్ ఫార్మ్స్ మెటల్ ఆక్సైడ్, అవునా కదా. సో ఎప్పుడైతే ఒక మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అది ఒక మెటల్ ఆక్సైడ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాం మెటల్ ఆక్సైడ్కి జనరల్గా మనకి బేసిక్ నేచర్ ఉంటుంది, అలాగే నాన్ మెటల్ ఆక్సైడ్స్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో ఇప్పుడు అదే పాయింట్ని బేస్ చేసుకుని మెటల్ ఆక్సైడ్ కనుక మెటల్ కింద రెడ్యూస్ అవుతే, అంటే ఇఫ్ ద మెటల్ ఆక్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ఇంటూ మెటల్, అంటే మెటల్ ఆక్సైడ్లోంచి ఆక్సైడ్ని పక్కన పెట్టి మెటల్ని కనుక రెడ్యూస్ చేసి బయటికి తీయగలిగితే, ఓకే లిజన్ కేర్ఫుల్లీ, ఇఫ్ ద మెటల్ ఆక్సైడ్, సో ఫస్ట్ మనకి మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటో తెలియాలి. మెటల్ ఆక్సైడ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇఫ్ ద మెటల్ if it reacts with oxygen together it forms metal oxide and the nature of metal oxide is always basic in nature, whereas non metal oxides they are having acidic in nature. అయితే ఇక్కడ ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో if this metal oxide if it is going to be reduced into metal, మెటల్ ఆక్సైడ్ కాస్త మెటల్ కింద రెడ్యూస్ అయితే, ఆక్సిడైజ్ కాదు, ఏమవ్వాలి, రెడ్యూస్ అయితే, యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్ రెడ్యూస్. ఓకే, ఏది రెడ్యూస్ అవ్వాలి, మెటల్ ఆక్సైడ్ అన్నది రెడ్యూస్ అవ్వాలి. దేని కింద రెడ్యూస్ అవ్వాలి, మెటల్ కింద రెడ్యూస్ అవ్వాలి. ఓకే, ఎలా మారాలండి, ఒక మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద ఏమవ్వాలి, రెడ్యూస్ అవ్వాలి, బట్ నాట్ ఆక్సిడేషన్. ఓకే, ఇది ఇలాగ మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద రెడ్యూస్ అవ్వాలి అంటే మనకేం చెప్పుకున్నాం, రెడ్యూస్ అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ కావాలి అని అర్థమవుతుంది, అవునా కదా. మీరు కాన్సెప్ట్ జాగ్రత్తగా వింటే ఒక మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద రెడ్యూస్ అవ్వాలంటే డెఫినెట్లీ దిస్ ప్రాసెస్ విల్ ఇన్వాల్వ్ ద హెల్ప్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఖచ్చితంగా ఇక్కడ మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ కావాలి. ఆ రెడ్యూసింగ్ ఏజెంటే మనం అల్యూమినియం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఏం ప్రిఫర్ చేస్తాం, అల్యూమినియం. దాని యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 13. ఓకే, అల్యూమినియం యొక్క సింబల్
ఏఎల్, దాని యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 13 అనమాట. ఎక్కువగా ఈ అల్యూమినియాన్ని మనం థర్మైట్ ప్రాసెస్లో దేని కింద వాడతాం? రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడతాం. ఎప్పుడైతే ఈ అల్యూమినియంని థర్మైట్ ప్రాసెస్లో రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడామో అప్పుడు ఏమవుతుంది? ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ అయినటువంటి అల్యూమినియంని తీసుకొచ్చి మెటల్ ఆక్సైడ్తో కలుపుతాం అనమాట. అంటే దీని అర్థం, ఇఫ్ ద మెటల్ ఆక్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ అల్యూమినియం such that the aluminum will act as a reducing agent, and from this metal oxide the metal will be obtained in the form of molten state. అంటే ఎప్పుడైతే ఈ మెటల్ ఆక్సైడ్ అంటే ఏం చెప్పుకున్నాం? మెటల్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే మెటల్ ఆక్సైడ్ వస్తుంది. ఈ మెటల్ ఆక్సైడ్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అయినటువంటి అల్యూమినియంతో రియాక్ట్ చేస్తే ఈ మెటల్ ఆక్సైడ్లో ఉన్నటువంటి ఆక్సైడ్ వచ్చి అల్యూమినియంతో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి మెటల్ మనకి మోల్టెన్ స్టేట్లో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దీన్నే మనం థర్మైట్ ప్రాసెస్ అంటాం. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే, మెటల్ ఆక్సైడ్ ఏదైతే ఉందో, సో వాట్ ఎవర్ ద మెటల్ ఆక్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్, ఆ మెటల్ ఆక్సైడ్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అయినటువంటి అల్యూమినియంతో రియాక్ట్ చేస్తే, అంటే మెటల్ ఆక్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ అల్యూమినియం సచ్ దట్ ద అల్యూమినియం ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తూ ఈ మెటల్ ఆక్సైడ్లో ఈ ఆక్సైడ్ని తీసుకొచ్చి అల్యూమినియంతో కలిపేసుకుని ఈ మెటల్ ఏమో మనకి బయటికి మోల్టెన్ స్టేట్లో వస్తుందన్నమాట. ఇందాక మీకు ఏం చెప్పాను? మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ బయటకు వచ్చిందా లేదా, అంటే మెటల్ ఆక్సైడ్ కాస్త మెటల్ కింద ఏమైంది? రెడ్యూస్ అయిందా లేదా, అదే ఇక్కడ డెఫినేషన్. If the metal oxide is going to reduce into metal due to the help of a reducing agent like aluminium, సో దీన్ని మనం థర్మైట్ ప్రాసెస్ అంటాం. ఏమంటాం దాన్ని? థర్మైట్ ప్రాసెస్ అంటాం. సో వన్స్ అగైన్ ఐ వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏం చెప్తున్నాం? థర్మైట్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ metal oxide is going to reduce into metal by reacting with a reducing agent like aluminium. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ముక్కలో స్టెప్ బై స్టెప్ అలా నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ మెటల్తో స్టార్ట్ చేస్తాం. సో మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆ మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుందని చెప్పాం? బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఆ బేసిక్ నేచర్ ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్ తీసుకొచ్చి, సో మన దగ్గర ఇప్పుడు ఏముంది? మెటల్ ప్లస్ ఆక్సిజన్, మెటల్ ఆక్సైడ్ ఉంది. ఈ మెటల్ ఆక్సైడ్తో మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అయినటువంటి అల్యూమినియం తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాం అనమాట. సచ్ దట్ అల్యూమినియం ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్. ఎప్పుడైతే మెటల్ ఆక్సైడ్తో అల్యూమినియం రియాక్ట్ అవుతుందో ఈ మెటల్ ఆక్సైడ్లో ఆక్సైడ్ వచ్చి అల్యూమినియంతో టైఅప్ అయిపోయి ఈ మెటల్ మనకి బయటికి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ని మనం థర్మైట్ ప్రాసెస్ అంటాం. సో ఇది మనకి డైలీ లైఫ్లో ఎక్కువగా ఎక్కడెక్కడ వాడతారంటే మిషనరీ పార్ట్స్ని వెల్డింగ్ చేసినప్పుడు కానీ, జాయినింగ్ చేసినప్పుడు కానీ, 2 రైల్వే ట్రాక్స్ అవి కలుపుతూ ఉంటారు. సో ఈ జాయినింగ్ ఆఫ్ ద రైల్వే ట్రాక్స్ అండ్ అలాగే జాయినింగ్ ఆఫ్ ద మిషనరీ పార్ట్స్ అండ్ అలాగే ఎక్కడైతే మనకి హీట్కి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ ఎక్కువగా ఈ థర్మైట్ ప్రాసెస్ని అప్లై చేస్తూ ఉంటారు అనమాట. సో దీని మీద మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఆన్ థర్మైట్ ప్రాసెస్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగితే డెఫినేషన్ అడుగుతాడు. వాట్ ఈజ్ థర్మైట్ ప్రాసెస్ అని అడుగుతాడు. సో డెఫినేషన్ అర్థమైంది కదండి. థర్మైట్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ద మెటల్ ఆక్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ రెడ్యూసింగ్ ఏజెంట్ లైక్ అల్యూమినియం such that the metal oxide is going to reduce it into a molten metal due to the help of a reducing agent called aluminium. This process is called థర్మైట్ ప్రాసెస్. అది డెఫినేషన్. సో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ థర్మైట్ ప్రాసెస్ లేదా వాట్ ఈజ్ థర్మైట్ ప్రాసెస్ అని అడుగుతాడు. సెకండ్ది, ఇన్ థర్మైట్ ప్రాసెస్ విచ్ మెటల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ కింద మనం ఏ మెటల్ని యూజ్ చేస్తాము? నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ఇప్పుడే. ఏ మెటల్ అంది? అల్యూమినియం. అటామిక్ నెంబర్ వచ్చి 13 అని చెప్పాం. అల్యూమినియం మెటల్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్. థర్డ్ క్వశ్చన్ వచ్చి థర్మైట్ ప్రాసెస్లో అల్యూమినియం యొక్క రోల్ ఏంటి? సో వాట్ is the role of metal aluminum in thermite process? థర్మైట్ ప్రాసెస్లో అల్యూమినియం ఎలా యాక్ట్ చేస్తుంది? రెడ్యూసింగ్ ఏజెంట్ కింద బట్ నాట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డెఫినేషను, సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏం జరుగుతుంది, ఏ మెటల్ ద్వారా జరుగుతుంది. అల్యూమినియం అయితే ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేసే మెటల్ ఎవరంటే అల్యూమినియం అనమాట. సో ఇందాక ఏం చెప్పాం? రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేయాలన్నమాట బట్ నాట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఈ 3 క్వశ్చన్స్ మనం బాగా ఫోకస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డెఫినేషన్, వాట్ ఈస్ థర్మైట్ ప్రాసెస్, అండ్ సెకండ్ది ఇన్ థర్మైట్ ప్రాసెస్ అల్యూమినియం యాక్ట్స్ యాజ్ ఎ డాష్ అంటాడు.
అది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద, లేదా థర్మైట్ ప్రాసెస్లో రెడ్యూసింగ్ ఏజెంట్ కింద ఏది యాక్ట్ చేస్తుందని అడుగుతాడు, అల్యూమినియం. ఇక అడిగితే ఫోర్త్ క్వశ్చన్, గివ్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ థర్మైట్ ప్రాసెస్ వేర్ వీ అప్లై ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇప్పుడే చెప్పాను, జాయినింగ్ ఆఫ్ ద రైల్వే ట్రాక్స్, మెటాలిక్ జాయింట్స్, మిషనరీ పార్ట్స్, ఇవన్నీ కూడా. అండ్ అలాగే ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ డెఫినేషన్ ఏం చెప్పాం, థర్మైట్ ప్రాసెస్ అంటే మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద రెడ్యూస్ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ రియాక్టింగ్ విత్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ లైక్ అల్యూమినియం. అల్యూమినియం లాంటి రెడ్యూసింగ్ ఏజెంట్తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్ ఎలా మారుతుంది, మెటల్ కింద మారుతుంది అనమాట. అయితే అలా మారుతున్నప్పుడు, అంటే ఇప్పుడే చెప్పొచ్చు, ఒక మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద మారుతున్నప్పుడు ఇట్ విల్ లిబరేట్ ఎ లాట్ ఆఫ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవుట్ సైడ్. ద ఎనర్జీ రూపంలో ఒక హీట్ అనేది బయటకి ఎవాల్వ్ అయిపోతుంది అనమాట. హీట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ బయటికి ఎప్పుడైతే హీట్ అనేది లిబరేట్ అవుతుందో దాన్ని మనం ఎగ్జోథర్మిక్ అంటాం. ఎండోథర్మిక్ కాదు, ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి, హీట్ ఈస్ గోయింగ్ టు బి ఎవాల్వ్డ్ అవుట్ సైడ్ డ్యూ టు దిస్ కన్వర్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ఇంటూ మెటల్ బై రియాక్టింగ్ విత్ reducing agent like aluminum. So this is the concept of thermite process. Okay, in the next session we shall discuss about the topic of alloying. Okay, so good evening. I want everyone to please note down this one, and if you have any doubt you can reach me to the phone number. Okay, so good evening, have a nice day, take care.